నా పేరు రవిబాబు. ఈతముక్కల, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. ధ్యానానికి పరిచయము జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేలకోటి పాదాభివందనములు. స్వర్ణమాల మేడంకి, పిఎంసి ఛానల్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ధ్యానానికి రాకముందల నా జీవితము ఎలా ఉండేది, ఏమిటి అననేది కొంచెం చెప్పుకుందాం. 2012లో ధ్యానానికి రావటం జరిగినది. అది గూడా అడిగోపల హరిబాబు మా బాబాయ్ గారవుతారు. నాకప్పుడు వివాహం అయ్యి 2 ఇయర్స్ అయింది. చిన్న చిన్న పిల్లలు. తద్వారా మా ఇంటి పక్కన భక్తాంజనేయ స్వామి గుడి ఉండేది. దానిలో మా హరిబాబు గారు వచ్చేటప్పటికి ధ్యాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇక ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడులే. మన సంసార జీవనంలో వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఫర్దర్‌గా వచ్చేటప్పటికి వాళ్ళకి ఆరోగ్యం బాగలేక, ఆర్థిక సమస్యలు అన్నీ ఉంటా ఉండేయి. 1 ఆర్ 2 టైమ్స్, 3 టైమ్స్ చెప్పడం జరిగింది. "అరేయ్! ధ్యానానికి రా" అనని చెప్పాడు. కానీ నా సమస్యలు ఆర్థిక పరంగా, మానసిక పరంగా, పిల్లల ఆరోగ్యపరంగా, ఇంట్లో సమస్యల ద్వారా నేను వెళ్ళలేకపోయాను. 1 ఆర్ 2 టైమ్స్ ఇచ్చి థర్డ్ టైమ్ మటుకు గట్టిగా చెప్పాడు. "ఏమనుకుంటున్నావురా? ఏంటి నువ్వు ధ్యానం అంటే ఆషామాషీ అనుకుంటున్నావా? ఎన్ని సార్లు చెప్పినా రావేంటి?" అని చెప్పేసేసి గట్టిగా మాట్లాడటం జరిగింది. తద్వారా చెప్తున్నాడు వ్యక్తిగతంగా ఎంతో బుద్ధిమంతుడు, గుణవంతుడు, మానసిక పరంగా, ఆత్మస్థైర్యపరంగా, అన్ని పరాలుగా ప్రజా సేవకుడు, సేవ చేస్తూ ఉంటాడు. మంచి గుణము కలిగిన వాడు. అరే! ఇన్ని సార్లు చెప్తున్నాడు ఏంటా, ఏందా అని చెప్పేసేసి ఆ రోజున భౌతిక జీవితంలో ఉండి, విగ్రహ ఆరాధనలో ఉండి, ఆత్మస్థైర్యము లేక, ఆధ్యాత్మికత ఎదుగుదల లేక, అజ్ఞానముతోటి 1, 2 సార్లు చెప్పినా ఎళ్ళలేకపోయాను. మూడోసారి చెప్పేటప్పటికి సరే వెళదాము చెప్పాడు పెద్దవాడు. ఎంతో కొంత అనుభవాన్ని పొంది ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు వెళ్ళటము జరిగిందనమాట. ఆంజనేయస్వామి గుడిలో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నవి. మా ఇంటి గుడికి, మా ఇంటికి ఒక గోడే అడ్డం ఉన్నది. పైనొచ్చేటప్పుడు పట్టాలు కట్టారు. చలికి ఎర్లీ మార్నింగు 3:30, 4 కల్లా వచ్చేసేవాళ్ళు. 250 మంది, 300 దాకా వచ్చేవాళ్ళనమాట. కానీ నేను మటుకు వెళ్ళేవాడిని కాదనమాట. సరే హరిబాబు గారు చెప్పగా నేను మూడోసారి వెళ్ళటం జరిగింది. తద్వారా వెళ్ళాను. నాకంటే ముందల ఎంతోమంది ఉన్నారు. సాధన చేస్తూ ఉన్నారు. నా సమస్యల ద్వారా నేను ఉండటం జరిగింది. కానీ వచ్చేటప్పటికి ఆ ధ్యానములో ఏదో చేస్తున్నారు, వెళ్తున్నాను. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. ధూపం వేస్తున్నాము. ఏదో మ్యూజిక్ పెడుతున్నారు, వింటున్నాము, వస్తున్నామే అని తప్పితే నాకు ఏ అనుభవం అనేది ఫస్ట్‌లో కలగలేదు. తద్వారా ఉండగా ఒక 1 వీక్‌కి ధ్యానము చేస్తూ ఉండంగానే నా శాస్త్రారంలోకి ఒక వెలుగు అనేది రావడము జరిగినది. తద్వారా ఎడమ కాలు బ్రొటన వేల నుంచి అసలు తగలబడిపోతున్నదా కాలు అననే పరిధిలోకి మోకాలు దాకా ఆమెనే విపరీతమైన వేడి, సెగ, మంట తగలబడిపోతుందంటూ అనుభవం వచ్చినది అది కూడా. తద్వారా వచ్చేటప్పటికి ఇక వెలుగు అంతా కూడా అక్కడ ఉన్న ప్రాంగణం అంతా కూడా వచ్చేసేసి వెలుగుతో నిండిపోయి ఉన్నదనమాట. ఆ ప్రాంగణం అంతా గూడా. తద్వారా అదృశ్యమైనదనమాట. తద్వారా అదే రోజు వచ్చేటప్పటికి ప్రకృతి ప్రాంగణమునందు ఒక దేవాలయం అవ్వబడినదనమాట. దేవాలయము. ప్రకృతిలో అనమాట. ఒక అడవిలో అనమాట. ఈ రకంగా ఒకే రోజు ఈ 3, 4 అనుభవాలు రావటము జరిగిందనమాట. తద్వారా ఎంతో హ్యాపీనెస్ తోటి ఉన్నాము. ఇంకా అదే ఆలాపన ఏంటి ధ్యానములో ఇంత అదృశ్యము జరిగినదా? ఏందా? అసలు ఇంత అద్భుతం ఉన్నదా ధ్యానములో? అనేది ఆ రోజు నుంచి విశ్వసించగలిగాము. కానీ ప్రశ్నలతోనే ధ్యానం అనేది స్టార్ట్ అయిందనమాట నా జీవితంలో. నా పర్సనల్‌గా, వ్యక్తిగతంగా. ప్రశ్నలతోనే అనమాట. మాకు ఆక్వాకల్చర్ ఒక చెరువుండేది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే ఆలాపన ధ్యానము ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతదా? ఎప్పుడెప్పుడు వెళదామా? ఎప్పుడెప్పుడు ధ్యానం చేద్దామా? అదే ఆలాపనతోటి ఉండటము జరిగేదనమాట. తద్వారా వచ్చేటప్పటికి ముందల ఉన్న మాస్టర్సు, ఫ్రెండ్సు అందరూ కూడా వచ్చేసేసి అక్కడ వాలంటీర్‌గా చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇక కాలక్రమమునందు మనసు అనేది చంచలంతో కూడిన ఎడల తద్వారా భౌతిక జీవితానికే ఎక్కువ అటాచ్‌మెంట్ అవుతూ ఉంటదనమాట. అందరికి తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పేదేమి కాదది. సాధన ద్వారా నందు నిత్యము సాధన చేసి తద్వారా ఆత్మస్థితి, జ్ఞానము, వివేకము,
ఆత్మస్థైర్యము ఇవన్నీ వస్తున్నవి అందరికీ తెలిసిందే. అందరూ అనుభవించిన అనుభవాలే. కానీ ఎవరికి వారి స్వానుభవనందు అది పొందితే కానీ తద్వారా వాళ్ళు ఒక నిర్ణయము తీసుకోలేరన్నమాట. ఎవరో ఏదో చెప్తున్నారు, జరుగుతున్నది, జరిగిపోతూ ఉన్నది అననేది ఏదో కొట్టేసేస్తారనమాట. విన్నాము, అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉన్నది అని నేను అనుకుంటాము. ఒకరోజు అనుకున్నాం, 4 రోజులు అనుకుంటాము, 5వ రోజు మరిచిపోతామనమాట. స్వానుభవం అనేది ఎవరికి వారు సాధనందు పొందిన ఎడల పొందుతారు కూడా ఖచ్చితంగా అనమాట. పొందిన ఎడల అది ముద్రించకపోతుందనమాట హృదయమునందనమాట. ఆ రకంగా వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ తరపున, మన పిరమిడ్ ట్రస్టీ తరపున సాధన చేస్తూ, ఇక దానిలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరిస్తూ, ఆనందాన్ని పొందుతూ, అందరికీ కూడా అది పంచుతూ ఉండటము జరుగుతుందనమాట. ఆ రకంగా ధ్యాన సాధన చేశాము. ఈ కొత్తపట్నం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఈతమొక్కల, రాజుపాలెము, గమలపాలెము, వజ్రెడ్డిపాలెము, కొత్తపట్నము మండలం కూడా డోర్ టు డోర్ పాంప్లెట్ సర్వీస్ చేశామనమాట. హరిబాబు గారి ఆధ్వర్యంలో మాకు యూనిటీ టీమ్ ఉంది ఈతమొక్కల్లో. ఆ యూనిటీ టీమ్ ఒక 15 మందితోటి, ఆ యూనిటీ టీమ్ ద్వారా మండలము మొత్తము కూడా డోర్ టు డోర్ సర్వీస్ ఇచ్చామనమాట. డోర్ టు డోర్ సర్వీస్ అనమాట. డోర్ టు డోర్ సర్వీస్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ క్లాసులనమాట. 1 వీక్ క్లాసులు గూడా ఇచ్చి సండే రోజున మాస్టర్ గారిని తీసుకొచ్చేవారనమాట. హరిబాబు గారనమాట. పూర్తి బాధ్యత నిష్కామ తత్వముతోటి, కల్మషము లేని మనసుతోటి, ఆత్మానందముతోటి, అద్భుతమైన ఆనందాన్ని జీవిస్తూ ఆయన ప్రతి బాధ్యత అతని మీదే ఉండేదనమాట. మేమంతా ఇక్కడుండి ఏదో ఆ కుర్చీలు వేయటము అది ఇది చేసేవాళ్ళం గానీ, పూర్తి బాధ్యత ఫైనాన్స్ పరంగా గానీ, తేవటం గానీ, మాస్టర్‌ని 10, 11 అయినా కూడా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. మా ధ్యానులంతా గూడా వచ్చిన మాస్టర్స్‌కనమాట. అద్భుతంగా క్లాసులు జరిగినియి. సండే క్లాసులు పెట్టడం జరిగేదనమాట. పల్లిపాలెము, శివాలయము, సేవాభారతి, ఆంజనేయ స్వామి గుడి, భావనర్షి గుడి ఈటన్ని గూడా క్లాసులు అద్భుతంగా హరిబాబు గారి ఆధ్వర్యములో అద్భుతంగా జరిగినియనమాట. ఎంతోమంది 250 మంది, 300 మంది దాకా అద్భుతముగా వచ్చిన ధ్యానులనమాట. ఎక్కువ ఆడోళ్ళు ఉండేవాళ్ళనమాట. స్త్రీలు ఉండేవాళ్ళనమాట. స్త్రీశక్తి అందరికీ తెలిసినదే. నేను చెప్పేది ఏమీ లేదు. ఏంటి 200 మంది వాళ్ళుంటే 100 మంది పురుషులు ఉండేవాళ్ళనమాట. కానీ ఆ ధ్యానులు అంతా కూడా కాలక్రమమునందు హరిబాబు గారు ఈ మండలము నుంచి డోర్ డెలివరీ చేసి అందరము గూడా మండలం నుంచి జిల్లాకి వెళ్ళిపోయారనమాట. జిల్లాలో గూడా ప్రచారం జరిగిందనమాట. ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు సిద్ధా సూర్యప్రకాశరావు గారు ఆధ్వర్యంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఒంగోలులో ఉన్న పల్లెటూర్లు మొత్తము కూడా అసలు ఎవరికీ తెలియని పల్లెటూర్లు కూడా ధ్యాన ప్రచారం చేశారనమాట హరిబాబు గారనమాట. అతని ద్వారా ఇంక అట్లానే జిల్లాలకు వెళ్ళిపోయాడు. ఈడొచ్చేటప్పటికి మేము భౌతిక జీవితమనందు, సంసార జీవనంలో ఏదో మా పాటికి మేము చేసుకుంటూ ఉన్నాము. క్లాసులు ఆగిపోయినియి. ఏదో ఎవరి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అలాగా ఇప్పుడు ఏదో తాళ్ళన్నీ రాలిపోయి గట్టితనాలు ఉన్నట్టు కొంతమందిమే ఉండగలిగాము. ఆ రకంగా వచ్చేటప్పటికి అద్భుతమైన ధ్యాన ప్రచారము ఆ రకంగా జరగడం జరిగింది 2012 ఆ టైంలో. తద్వారా వచ్చేటప్పటికి ఇక శాకాహారము గురించనమాట. నేను పూర్తి విగ్రహ ఆరాధనలో ఉండేవాడిననమాట. విగ్రహ ఆరాధన నందు నిత్యము దీపారాధన చేసేవాడిననమాట. నిత్యము దీపారాధన చేసేవాడిని. నియమ, నిష్ఠ, ఆచరణ ఇవన్నీ గూడా విగ్రహ ఆరాధన నందు ఉన్నవని అందరికీ తెలిసినదే. కానీ ఏమి కలుగుతున్నది అక్కడ? ఏమి జరుగుతున్నది? ఏమి ఇస్తున్నాము? ఏమి తీసుకుంటున్నాము? ఏమి జరుగుతూ ఉన్నది? ఏమి పొందుతున్నాము? అనేది ఎవరికీ తెలియదనమాట. ఒక కోరిక ఉన్నది. ఎళ్ళాము గుడికందు, మంత్రోపదేశం చేశారు. తద్వారా మన కోరిక తీరినదా లేదా అనేది తర్వాత వారానికో, 10 రోజులకో మనం పరీక్షించుకుంటాం అనమాట. అది తీరిందా లేదా అని తర్వాత సంగతి. ఎట్లా తీరుతది? ఎలా తీరుతది అసలు అననేది మనకు తెలీదు. మనము ఒక అమ్మవారి గుడికి వెళితే పసుపు, కుంకుమ, అగరబత్తులు, టెంకాయి, కర్పూరము, అమ్మవారికి జాకెట్టు, నిమ్మకాయలు, పళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళాలనమాట. తీసుకువెళ్తాం. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు నేనైతే తీసుకువెళ్ళాననమాట. నిద్ర లేచిన తర్వాత, స్నానము చేసిన తర్వాత పచ్చి మంచిళ్ళు గూడా ముట్టుకోకుండా, తద్వారా చెప్పులు గూడా వేసుకోకుండా ఆమెనే గుడికి వెళ్ళేవాడిననమాట. ఆడకి వెళ్ళి అమ్మవారికి ఇవన్నీ గూడా నేను చెప్పినవన్నీ గూడా చెల్లించి, తద్వారా ఇంటికొస్తేనే నేను టిఫిన్ చేసేవాడిననమాట. ఏమి జరుగుతుందక్కడ? అక్కడికి వెళ్తున్నాము, ఇయన్నీ చెల్లిస్తున్నాము. పంతులొచ్చేసేసి అర్పిస్తున్నాడు అమ్మవారికి మంత్రోపదేశం ద్వారా. ఏమి జరుగుతుంది? ఆ మంత్రోపదేశ శక్తి ఏమిటి? మనకి ఏమొస్తుంది? పరమార్థం ఏమిటి ఆ మంత్రానికి? అనేది తెలుసుకోలేకపోయాననమాట. నేనే కాదు ఎంతమందో ఈ రోజుకి కూడా తెలుసుకోలేకపోతున్నారనమాట. ఆ రకంగా నేను వారానికొచ్చేటప్పటికి సోమవారము చేతికి 4 ఉంగరాలు పెట్టేవాడిననమాట. సోమవారం వచ్చేసి శివుడి ఉంగరము, మంగళవారం ఆంజనేయ స్వామి ఉంగరము,
గురువారం వచ్చేసి సాయిబాబా ఉంగరం, ఆదివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి, శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసేవాడిననమాట. ఆ రకంగా చేస్తూ ఉంటే చేతికొక వాచీ పెట్టేవాడిని, ఏదో శుభ్రత పరిచేవాడిని, వెళ్ళేవాడిని. ఏం పెరుగుతుంది? ఏమీ లేదనమాట. ఏమీ లేదు. ఆత్మజ్ఞానము లేదు, ఆత్మస్థైర్యము లేదు, అవివేకము, అజ్ఞానము ఇవన్నీ ఉన్నాయి అంతే. ఎప్పుడైతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో హరిబాబు గారి ద్వారా ఏ రోజు రాగలిగామో, దైవం అంటే ఏమిటి? ఆ! దైవ ఆరాధన అంటే ఏమిటి? ఆత్మస్థైర్యం అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉండగలుగుతాము? ఎరుక, ప్రతి ఒక్కరితో ఎరుకనమాట. సంసార జీవన విధానం ఏమిటి? మిత్రత్వం ఏమిటి? తల్లిదండ్రులతో ఏ రకంగా జీవించాలి? భార్యాబిడ్డలతో ఏ రకంగా ఉండాలి? సమాజంతో ఏ రకంగా ఉండాలి? ఇదంతా కూడా ఈ జ్ఞానాన్ని పొందింది మన ధ్యానం ద్వారానే జ్ఞానాన్ని పొందటం జరిగిందనమాట. నా తల్లిదండ్రులు చెప్పింది కాదు, మిత్రులు చెప్పింది కాదు, బంధువులు చెప్పింది కాదు, ఎవరూ చెప్పింది కాదనమాట. పూర్వజన్మ సుకృత బలము వల్లే రావటము జరుగుతుందనమాట. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావటం అనేది ఎంతో అదృష్టముగా భావించుతున్నాను. ఆనందముగా ఉన్నాను. అద్వైతముతో అందరికి పంచాలని ఉన్నాను. ఎంతో ఆత్మస్థైర్యముతో, ఆరోగ్యంతో, ఆనందముతోటి అందరికీ పంచుతూ ఉన్నామనమాట. నేను వృత్తిరీత్యా ఒక మెకానిక్‌ననమాట. మోటార్ ఫీల్డ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ అన్నీ చేస్తామనమాట. షాప్ కాడికి వస్తే వర్క్ రీత్యా వర్క్‌ని మాట్లాడి తద్వారా ధ్యానాన్ని బోధిస్తూ ఉంటామనమాట. ధ్యానాన్ని బోధిస్తాము. వినని వినకపాని పంచితే పెంచబడుతుందనన్నారు. సారు అప్పో దీపోభవ ఎవరి జ్ఞాన దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలని చెప్పారు భగవానుడు. ఎవరు వాస్తవాలకి వారే సృష్టికర్తలనమాట. ఇవన్నీ తెలుసుకుంది ధ్యానం ద్వారానే. విగ్రహ ఆరాధనలో ఉన్నంత కాలము ఏది నేను తెలుసుకోలేదు. ఏది తెలుసుకోలేదు. ఫండమెంటల్స్‌లో ఫస్ట్‌లో క్లాసులు నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో ఆదివారము మాస్టర్స్‌ని తీసుకొచ్చేటప్పుడు హరిబాబు గారు ఎంతోమంది మాస్టర్స్ చీరాల నుంచి శ్రీనివాసరావు గారు, కావలి నుంచి రణధీర్ గారు, ఆ! ఒంగోలు నుంచి వచ్చేసి బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసరావు గారు ఎంతోమందిని తీసుకొచ్చారనమాట. కానీ మనసులో వచ్చేటప్పటికి అంతా ప్రశ్నార్థకమే. విగ్రహారాధనలో ఫుల్లుగా ఉన్నాం. భౌతికంగా ఉన్నామనమాట. దేవుడు లేడంటారేంటి? సర్వము దేవుడు మీరే అంటారేంటి? అనని చెప్పడము జరుగుతూ ఉన్నదనమాట. ఏంటి దేవుళ్ళే అంటారు? ఇంత నియమ, నిష్ఠ, ఆచరణలతోటి నేను ఉన్నవాడిని అని చెప్పేసేసి ప్రశ్నలనమాట. రణధీర్ గారు భార్యాభర్తలు బ్రాహ్మణ్స్ అనమాట. వాళ్ళు వచ్చి క్లాస్‌కి తీసుకొచ్చారు హరిబాబు గారనమాట. తీసుకొస్తే ఒకరోజు వన్ డే ఆంజనేయ గుడిలో వచ్చేటప్పటికి ఈవినింగ్ సెషన్‌లో వచ్చేటప్పటికి క్లాస్ అంతా అయిపోయింది. అందరూ వచ్చేటప్పటికి ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిటీస్ అడగండి అని చెప్పడం జరిగిందనమాట. డౌట్స్ విశ్వసించున్నాము. లోపల ఇన్నర్ పరంగా వచ్చేటప్పటికి ఏమో చంచలంగా ఉన్నది. దేవుడు లేదంటున్నారు. వెంకటేశ్వర స్వామి 150 అడుగుల్లో వచ్చేటప్పటికి ఇంకా కూడా ధ్యాన స్థితిలో ఉన్నారంటున్నారు. ఏంది అని చెప్పేసి లోపల నుంచి అంతా మదనం జరుగుతుంది లోపలంతా కూడా. అడిగాను. సార్ డౌట్స్ ఉంటే అడగమన్నారు. సార్ ఇది పరిస్థితి. వెంకటేశ్వర స్వామి వచ్చేటప్పటికి ఈ రకంగా 150 అడుగులు ధ్యాన స్థితిలో ఉన్నారని అన్నారు. తద్వారా ఈ సృష్టి ఏంటి? ఈ సృష్టి ఈ రకంగా ఏర్పడటానికి కారణం ఏంటి? ఈ రకంగా వచ్చి విస్ఫోటన జరుగుతూ ఉన్నది అంతా కూడా. ఏంటి అని నేను అడిగితే అతను ఎమ్మట నలుగురు శిష్యులు వచ్చారనమాట. భౌతికంగానే జనరల్‌గానే ఉన్నారనమాట. ప్యాంట్ షర్ట్ ఏసేసుకొని అనమాట. వారిద్దరు భార్యాభర్తలనమాట. బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు. బ్రాహ్మిన్స్ అంటేనే చిన్నప్పుడుతోనే ఉండి వాళ్ళు ఎంతో కొంత వేదాలు పఠిస్తూ తద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉపనిషత్తులు తీసుకుంటూ ఎంతో జ్ఞాన పరిధిలో ఉంటారనమాట. నేను రణధీర్ గారిని ఏం సార్ ఇది పరిస్థితి ఇట్లా చెప్పుకొని వెళ్తూ ఉన్నారు కదా! అసలేంటి ఈ పరిస్థితులంతా కూడా ఈ సృష్టి ఏమిటి? సృష్టికి సంబంధించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏంటి సృష్టి లయకారకులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మీరేమో ఈ రకంగా చెప్పుకొని వెళ్తున్నారు అని అడిగితే పక్కన ఉన్న మిత్రుడితోటి అబ్బాయి అడుగుతున్నాడు నువ్వు చెప్పవయ్యా సమాధానం అని అన్నాడనమాట. అనేటప్పటికి అతను అన్నాడు అతనికి ఇదే ప్రశ్న చెప్పడం జరిగిందనమాట. నువ్వు స్వచ్ఛతతో అడగలేదు అని అన్నాడు నన్ను. స్వచ్ఛతతో అడిగేదేంటి? త్రికరణ శుద్ధితోటి నేను అడిగాను. మీరు చెప్పి వెళ్తున్నారు. తద్వారా మేము తెలుసుకోవాలి. ప్రశ్న అవుట్ చేయమన్నారు. చేశాను. మీరు చెప్పాలి అని అంటే నువ్వు వచ్చేటప్పటికి నువ్వు స్వచ్ఛతతోటి అడగలేదు అని అన్నాడనమాట. ఏంటి సార్ ఈ రకంగా అంటారు? నేను మటుకు ఓపెన్‌గా, క్లియర్‌గా, క్లారిటీగా తెలుసుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి నేను అడిగాను అని అన్నారు. ఆయనలోకి ఇంక అంతటితోటి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. తర్వాత ఆగిపోవడం జరిగిందన్నమాట. అదే సిట్యుయేషను 2012లో ఒంగోలులో మన సన్‌షైన్ సారు వచ్చేసి సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో వివిఎస్ హాల్ ఎదురు కళ్యాణ మండపంలో 3 డేస్ తడవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ జరిగిందనమాట. ఆ క్లాస్ జరిగేటప్పటికి ఆ క్లాస్ నందు కూడా ఇట్లానే అనమాట. విగ్రహారాధన అప్పుడు క్లారిటీ రాలేదనమాట. రాబోయేటప్పటికి చేతికొచ్చేసి కాశీదారం
ఉంగరాలు, మెడలో చైన్‌లు ఈ రకంగా ఉండేవి కదా! ఫుల్లుగా విగ్రహారాధనలో ఉండేవాళ్ళం కదా! ఆడకి వెళ్ళేటప్పటికి రాఘవరావు గారు కూడా ఇట్లా ఇదే పరిస్థితి అనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. అనేటప్పటికి పిల్లలనమాట. చైతన్య శక్తి మనలో ఉన్నదే కానీ, ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి జ్ఞానం అనేది లేదనమాట. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నామని జ్ఞానం అనేది లేదనమాట. ఆమె ఎళ్లి రాఘవరావు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయామనమాట. ఎళ్ళాను నేనే అనమాట. వెళ్ళి సార్ ఇట్టా డౌటు ఉన్నది సార్ అడగమన్నారు గదా! అనంటే, ఇదే అడిగా అనమాట. రణధీరి గారిని అడిగిందే సేమ్ ప్రశ్నే రాఘవరావు గారిని కూడా తటపతి వీరరాఘవరావుని అడిగిందనమాట. సార్ ఏంటి ఈ సృష్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి లయకారకులు అంటున్నారు. ఈ సృష్టిలో వచ్చేటప్పటికి ఈ రకంగా ఎంతో ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో సమస్యలు ఏర్పడినవి. ఏంటి ఈ సృష్టి రహస్యం ఏమిటి అని చెప్పేసి రాఘవరావు గారిని అడగడం జరిగిందనమాట. సారన్నారు, "నీకు తెలిస్తే నాకు చెప్పు" అనన్నారు. నీకు తెలిస్తే నాకు చెప్పు అని అన్నారనమాట. నీకు తెలిస్తే నాకు చెప్పు అదేంటి సార్ అట్లంటారు? మీరెంతో పెద్దవారు, ఎంతో అనుభవం ఉంది, ఎంతో జ్ఞానము పొంది ఉన్నారు. ఆ! ఒక బ్రహ్మర్షి పరిస్థితి ఆధ్యాత్మికత పరంగా మీరు ఎదిగున్నారు. మీరు అడగమన్నారు గదంటే, నాకైతే తెలీదు. నీకు తెలిస్తే నాకు చెప్పు అనన్నారు. ఇక సీనియర్ మాస్టర్స్ అంతా గూడా, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా నవ్వారనమాట. అంటే నేనొక బాల్యంలో ఉన్నట్టనమాట ఆధ్యాత్మికతలో జ్ఞానం లేకుండా. వచ్చేటప్పటికి సరే నా పాటికి నేను సైలెంట్‌గా వచ్చేసాననమాట. ఇంకా ఆ రకంగా ఇక విగ్రహారాధన గురించి చెప్పకరావడం జరిగిందనమాట. సార్ గూడా అట్లానే విగ్రహారాధన గురించి చెప్పి ఎన్నో ఆత్మపరమైన పరిణామాలు ఆయన చెప్పడము జరిగినది. తద్వారా నేను వచ్చేటప్పుడు ఒక ఫోటో చూపిచ్చి దైవానిది అంటే ఒక కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్, అల్లా అనుకోండి, ప్రవక్త ఎవరైనా అనుకోండి. చూపిచ్చి దీన్నిట్టా చూస్తే భౌతికంగా మొక్కుతారు. తిరగతిప్పి కింద పడితే తొక్కుతారు. అంటే ఏంటి? చూస్తే మొక్కుతున్నారు. కింద పడితే బోళబడి ఉంటే తొక్కుతున్నారు. అంటే ఏం జరుగుతుందక్కడ? మనలో భౌతికంగా చూసి బొమ్మను చూసేటప్పటికి మనం మొక్కగలుగుతున్నాము. తద్వారా ఎనక దిబ్బలకు తొక్కగలుగుతున్నాము. అంటే ఎవరిదాడా పొరపాటు? తొక్కిన వాడిదా? చూస్తే మొక్కిన వాడిదా? ఆ వ్యక్తే 2 చేస్తే? అనేది అద్భుతమైన సెషన్ తోటి ఆయన అద్భుతమైన సమాధానం విగ్రహారాధనందు చెప్పగలిగారు. ఆ విగ్రహారాధనందు తద్వారా నేను కూడా వచ్చేసేసి ఆ రోజే అక్కడికక్కడే ఏంది ఆ 3 రోజులు ఇచ్చిన 3 డే వర్క్‌షాప్‌లో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు సారు. కాశీదారము చేతికి ఉన్నది అక్కడే గడియకి చుట్టేసాననమాట. అక్కడే ఉన్న గడియకి చేతి నుంచి తెంపి అక్కడే గడియకి చుట్టాననమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గూడా నాకు ఇష్టపూర్వకంగా మటుకు విగ్రహారాధన చేయలా. గృహాన్ని నిర్మించామనమాట. గృహాన్ని నిర్మించినప్పుడు కొబ్బరికాయలు కొట్టమన్నారు. ఏంటి నాకిష్టం లేదు. కాపోతే తల్లిదండ్రులండి. తల్లితండ్రుల మించిన దైవము లేదననేది సృష్టే చెప్తుందనమాట. ఎంత ఆధ్యాత్మికంగా, భౌతికంగా, జ్ఞానపరంగా, ఆర్థిక పరంగా ఎంత పరాలుగా ఎటువంటి వ్యక్తి స్త్రీ గాని, పురుషుడు గాని ఎదిగి ఉండినను కూడా తల్లిదండ్రులను వాళ్ళని మించిన దైవము లేనే లేదండి. ఆ రకంగా తల్లిదండ్రులు ఆమె తల్లి పరంగా, మానసికంగా ఆమె ఆలోచిస్తుంటది. ఒరేయ్! కొబ్బరికాయ కొట్టలేదని. కొబ్బరికాయకి నిదర్శనము కూడా తద్వారా తెలుసుకోవడం జరిగిందండి. శరీరం అనేది పైన ఉన్న పేడు లాంటిది. లోపల ఉన్నది చైతన్య శక్తి ఆత్మపరమైనదనేది ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతే తెలుసుకోవడం జరిగిందండి. ఆ మొలకెత్తి కొబ్బరికాయలు కొన్నిసార్లు మొలకలొస్తాయండి. ఆ మొలక అనేదే జ్ఞానం అనమాట. అద్భుతం అనమాట. అద్భుతమైన జ్ఞానము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉందండి. ఆ రకంగా ఇంటి శంకుస్థాపనప్పుడు కొబ్బరికాయ కొట్టానండి. తద్వారా వచ్చేటప్పటికి మా తల్లి ప్రోత్సాహం వల్ల సత్యనారాయణ వ్రతం కూడా చేశామనమాట. సత్యనారాయణ వ్రతంలో అప్పటికి ధ్యానంలోకొచ్చేసామండి. సత్యనారాయణ వ్రతంలో చేసేటప్పుడు భార్యాభర్తలు కూర్చున్న తర్వాత అద్భుతమైన జ్ఞానం అండి. ఆ వ్రతంలో అద్భుతమైన జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించానండి. భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా, ఆత్మపరంగా అనమాట. అద్భుతమైన జ్ఞానం ఉందండి. మనం భజనలు చేయనియి, పూజలు చేయనియి, సహస్రనామాలు ఎన్ని చేయనియి, ఎన్ని స్తోత్రాలు చేయనియి, గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు ఎన్ని చేసినా జ్ఞానదానం గొప్పదండి. ఇవన్నీ కూడా గోవిచ్చినా కూడా కొంతకాలం టయానికి అది శరీరం వదిలేయాల్సిందే. వస్త్రం ఇచ్చినా అదే పరిస్థితి. భూమి ఇచ్చినా కూడా అది కొన్ని రోజులకి క్షీణించి ఇంకొక చేయి మారాల్సిందే. జ్ఞానమండి. ఆ జ్ఞానము ద్వారానే మన ఆత్మ చైతన్యము ఎదగగలుగుతది. ఆ రకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మాంసాహారం అండి. మాంసాహారము ఈ 4 రోజులు, 5 రోజులు సోమ తినేవాడిని కాదు, గురువారం తినేవాడిని కాదు, మంగళవారం తినేవాడిని కాదు, శనివారం తినేవాడిని కాదు. ఆదివారం అనమాట. ఆదివారం రోజు ఏమవుతుందా అని చెప్పేసేసి అంటే ఈ 2 రోజులు ఎందుకు తినాలసలు నేను? 4 రోజులు మానుకున్నాను. అనని విగ్రహారాధనలో ఉన్నప్పుడే మాంసాహారం మానానండి నేను. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకొచ్చిన తర్వాత
మాంసాహారము మాంసాహారంలో ఉన్న చెడు గురించి, దానిలో ఉన్న క్రోధము గురించి, రౌద్రము గురించి, అజ్ఞానము గురించి తెలుసుకున్నానండి. ఆ రకంగా వచ్చేటప్పటికి నేను విగ్రహారాధనలో ఉన్నప్పుడు మానాను. అంటే బిఫోర్ ఒక 2 ఇయర్స్ బిఫోర్ అనమాట. ఈ ధ్యానంలో రాకముందలనమాట. ఆ రకంగా మాంసాహారాన్ని నేనే మానేయడం జరిగిందనమాట. ఆ రకంగా శాకాహార ర్యాలీలో పాల్గొన్నాము. శాకాహారం గురించి ఈ రోజైనా కూడా అసలు ఏంటి? జీవేంటి? జీవితత్వం ఏంటి? ఆ! జీవతత్వం నుంచి ఆత్మతత్వానికి ఏ రకంగా రావడం జరిగింది? ఆ! ఎన్నో అనమాట. ఆ! సరే మీరు మాంసాహారం తినరు. కాయలెందుకు తింటున్నారు? పళ్ళెందుకు తింటున్నారు? అనని ఎన్నో ప్రశ్నలండి. ప్రశ్నల ద్వారానే జ్ఞానము గూడా వికసించును. అది ఖచ్చితం అన్నమాట. ప్రశ్నోత్తరము జరుగుతానే ఉండాలి. జ్ఞానము ఇతను వచ్చేటప్పటికి కత్తికి పదును పెట్టినప్పుడు ఈ పదుననేది పట్టినందుకు ఖచ్చితంగా జ్ఞానము లోపలొచ్చేటప్పటికి ఎన్‌లైట్‌మెంట్ అవుతడం అవుతుందండి. ఆ రకంగా పళ్ళు తినకూడదంటున్నారు. దానిలో లేదా ప్రాణం లేదా? ప్రాణం ఉన్నదండి. చైతన్యము లేదనమాట. జీవం ఉన్నది. ఆత్మతత్వానికి ఎదగలేదనమాట. ఆత్మతత్వము ఏంటి? తినేవి, నడిసేవి, విసర్జన జేసేయి, సంయోగము చేసేవి, తద్వారా ఇవన్నీ జ్ఞానము పొందేవనమాట. ఇవి ఆత్మతత్వానికి వెదిగినవనమాట. ఈ వృక్షాలు ఉన్నవి, ఫలము ఇస్తవి. తద్వారా ఇంకొక ఫలము ఆ కాలమునందు వస్తది. కొమ్మ నరుకుతాము, మళ్ళీ చిగురించును, పుష్పము తీస్తాము. పుష్పము జీవముతో ఉన్నదనమాట. ఆత్మతత్వంతో ఉన్నవి కాదని చెప్పేసి మా స్వానుభవం ద్వారా నా పర్సనల్‌గా నా వ్యక్తిగతంగా చెప్తున్నానండి. ఎవరి స్వానుభవం వాళ్ళది. నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరుగుతుందనమాట. ఆ రకంగా. సరే జీవనందు ఆత్మ ఉన్నది. ప్రతి జీవినందు ఆత్మ ఉన్నది. ప్రతి మనిషిలో గూడా ఆత్మ ఉన్నది. చైతన్య శక్తి ఉన్నదనుకోని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నానండి. ఆత్మ ఉన్నదో లేదో కూడా నాకు తెలీదనమాట. ఈ ట్రస్టీలోకి రాకముందల ఆత్మ ఉన్నదో లేదో కూడా నాకు తెలీదనమాట. విగ్రహారాధనలో ఉన్నప్పుడనమాట. చూసారా ఎంత అద్భుతమైన జ్ఞానమో! సారు వచ్చేటప్పటికి ఆయన, ఆయన జీవితము, ఆ! తద్వారా ఆర్థిక పరిస్థితి, ఉద్యోగము, ఆ! సంసార జీవనము, ఆడపిల్లలు ఇద్దరు. ఆ రకంగా ఉండి కూడా పల్లెటూర్లకి బస్సు లేని పల్లెటూర్లకి వెళ్ళి, ఆయన కాలినడకన వెళ్ళి, వాళ్ళు పొలానికి వెళితే, ఆ పొలాల నుంచి వచ్చే తర్వాత కూడా ఆయన వాళ్ళకి ధ్యానం ద్వారా జ్ఞానాన్ని బోధించారండి. ఈ రకంగా ఈ రోజున ఇంత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ పీఎంసీ ద్వారా విశ్వవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుందనంటే, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి ధన్యవాదాలండి. పత్రి మేడం. ఏవండీ భర్త ఎంత చేస్తున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కూడా వచ్చేటప్పటికి భార్య అనేవాళ్ళు సహకరించాలండి. సహకరించకపోతే చాలా కష్టమండి అది. జన్మ పరంపరనందు ఒక ఉన్నతమైన ఆత్మ, ఉన్నతము తక్కువున్న ఆత్మతోటి భార్యాభర్తలుగా వస్తారని జెప్పేసి ఒక క్లాస్‌లో నేను వినటం జరిగిందండి. ఆ రకంగా బ్రాహ్మణ కులమునందు జన్మించి శరీరాన్ని తీసుకున్న పత్రిమాల మేడం వచ్చేటప్పటికి ఆ రకంగా సహకారము గత జన్మలలో నుంచి సాధన ద్వారా, జ్ఞానము ద్వారా, సంస్కారము ద్వారా ఆ రకంగా డిజైన్ వాళ్ళు చేసుకోవడం జరిగిందండి. ఆ రకంగా అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన విశ్లేషణని కోటి కోటి దండాలండి. పత్రిసాల మేడంకి మటుకు అద్భుతముగా జ్ఞానాన్ని బోధిస్తూ ఈ రోజున హాయిగా ప్రశాంతముగా ఉన్నారనుకుంటాం. ఎంత అద్భుతమైన మాస్టర్సో అసలు జన్మలు ఉంటాయనే తెలీదు. కర్మ అనేది తెలీదు. పరలోకాలు ఉంటాయని తెలీదు. తద్వారా ఈ ధ్యాన సాధన ద్వారానే మేము తెలుసుకోవడము అందరము జరిగిందనమాట. ఎవరి వారి ఆత్మస్థితిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి వాళ్ళు ముందలకి వెళ్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మిత్రోత్తర జ్ఞాన, ఆరోగ్య, ఆనంద, ఆత్మస్థైర్య ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతిసారి ద్వారానే మేము ఆ జ్ఞానము ద్వారానే ఈ పీఎంసీ ఛానల్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగిందండి. పీఎంసీ ఛానల్ ఈరోజు వచ్చేసి అద్భుతమైన ప్రచారం చేస్తూ ఉందండి. లాక్‌డౌన్‌లో వచ్చేటప్పటికి ఎన్ని జూమ్ సెషన్స్ అసలు. ఇన్నర్ జర్నీసు, ఆ! అంతర్యానము. ఓకే. అంతర్యానము, ఇన్నర్ జర్నీసు ఓకే. వచ్చేసి సేతు విజ్ఞాన్. ఆ! తద్వారా వచ్చేసి కాంతితో అనుసంధానము. ఇంకా అనేక సెషన్స్ అనేక జిల్లాల నుంచి పెడుతూనే ఉన్నారు. ఎవరికొకరు సమయాన్ని బట్టి చేస్తూ ఉన్నారు. పీఎంసీ ఛానల్ నందు ఎంతో అద్భుతమైన చిన్న పల్లెటూర్లకి వెళ్ళి మొబైల్ ఉంటే చాలు ఈరోజు. మొబైల్ ఉంటే చాలు. ఎంత అద్భుతమైన జ్ఞానం అనమాట. ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఎంతమంది మాస్టర్స్ ఫారెన్స్ నుంచి వరల్డ్ వైడ్‌గా కూడా ఆ! వరల్డ్ వైడ్‌గా వచ్చేటప్పటికి అద్భుతమైన జ్ఞానాన్ని ఎక్కడెక్కడి నుంచో ఉదయాన్నే 4:30, 5 సెషన్‌లోకి వెళ్ళామనంటే ఎంతమంది అనుభవాలు. మరణము నుంచి ఆత్మస్థైర్యము వైపు,
భర్త లేకుండా భార్య చనిపోతే ఈడొచ్చేసి అవివేకుడైపోయి అజ్ఞానంతోటి, ప్రాణాంతకముతోటి ఎందుకు నా జీవితం అని భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయి పిల్లలు అంధకారంతో ఉంటే వాళ్ళకి ఆత్మస్థైర్యపరంగా ధ్యానమేనండి. ధ్యానం ద్వారానే వాళ్ళంతా కూడా ఆ! భర్త చనిపోయినా భార్య అయినా ధైర్యంగా కూడా ఎంతోమంది ధ్యానపరంగా ఎంతోమంది అరే! నేనున్నాను. అతనికి నాకు రుణం అయిపోయింది. శారీరక పరంగా, ఆత్మపరంగా నా సాధన నేను చెయ్యాలి. పిల్లల్ని బతికించుకోవాలి. పిల్లల్ని ఎదగతీయాలి. ఆత్మజ్ఞానాన్ని ప్రాపంచిక పరంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళని ఎదగతీయాలి. ఆ జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి. వాళ్ళ ద్వారా విశ్వం అంతా కూడా తెలియాలి అని చెప్పేసి తల్లి అనమాట. తండ్రైనా అంతే అనమాట. తద్వారా తల్లి చనిపోయిన ఎడల కూడా తండ్రి అయినను కూడా ఆ తండ్రి వచ్చేటప్పటికి తల్లి, తండ్రి, స్నేహితుడు, బంధువు అన్నీ అయ్యాడండి ధ్యానం ద్వారానండి. అటువంటి వ్యక్తి ధ్యానంలో ఉండిన ఎడల నేను ఆత్మని, ఆమెకి ఆ రుణము తీరిపోయినది అని చెప్పేసి అతనైనా కూడా తల్లి, తండ్రి అన్నీ అతనే అయ్యి, సర్వము అయ్యి ఎంతో పిల్లల్ని ఏంది ఆధ్యాత్మికంగా ఎదగదీస్తున్నాడండి. ఆ! ఆ రకంగా జరుగుతూ వస్తూ ఉన్నది. మిత్రత్వమైన అదేనండి. శత్రువులనైనా గూడా మిత్రత్వం చేయగలిగేది ధ్యానం ఒక్కటేనండి. భౌతికంగా యాక్సెప్ట్ చేయలేము దాన్ని. భౌతికంగా యాక్సెప్ట్ చేయలేమండి. చేసినా కూడా నటనండి అది. నటన ద్వారా భౌతికంగా జరుగుతుందనమాట. ఆధ్యాత్మికంగా వచ్చేసినా గూడా ఆధ్యాత్మికంలో ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే అది జరుగుతదండి. యాక్సెప్ట్ చేస్తాడండి. తెలిసో తెలియక అజ్ఞానం ద్వారా, కర్మ ద్వారా అతను తప్పు ఉన్నా గూడా ఇతను వచ్చేటప్పటికి జ్ఞానం పొందినవాడు యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఖచ్చితంగా అనమాట. అదే అనమాట జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని అందరికి పంచటం అనమాట. ఎంతో ఆనందంగా ఉంటాడండి. ఒక 10 ఇయర్స్ మిత్రత్వంతో ఉండి, తద్వారా ఒక చిన్న విషయం కాడ గొడవ వచ్చి, ఆ గొడవ ద్వారా ఇద్దరు కూడా 10 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అంతా కూడా విడిపోతారండి. అదే జ్ఞాని అయ్యుండి, ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడండి. అదేనండి అద్భుతము. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక గొప్పతనం అనమాట అది. హ్మ్. ఆ రకంగా వచ్చేటప్పటికి అన్ని పరాలుగా, అన్ని విధాలుగా ఏంది అద్భుతమైన జ్ఞానము మన మా ఈత ముక్కల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్ తరపున వీలైనంత వరకు ఆ పత్రి సార్ చేసిన దానిలో ఇసుక రేణువంత కూడా మేము చేయలేదనుకుంటున్నాము. ఇంకా చేస్తాము. చేస్తూనే ఉంటాము. శరీరము వదిలేంత వరకు ఎవరు అన్నను, కాననుకున్నను, ఎవరు ఎన్నననుకున్నను ఎంతోమంది పిచ్చి పట్టిందంటున్నారండి. పిచ్చి పట్టిందంటున్నారు. నీకు పిరమిడ్ పిచ్చి పట్టింది, ధ్యాన పిచ్చి ఆ పిచ్చి పట్టటంలో ఈ కోట్ల మంది జనాభాలో ఎంతమందుంటారండి? లక్షల మందుంటారనమాట. ఆ పిచ్చి అందరికి పడుతదా? ఆ పిచ్చి అందరికీ పడుతుందనంటే పట్టలేదనంటే ఏంటసలది? ఎందుకు పట్టటం లేదు? అది జ్ఞానం అందరికి అబ్బదండి అది. అందరికి అబ్బదు. అందరూ యాక్సెప్ట్ చేయలేరనమాట. సెల్ఫిషంతో జీవించడం వస్తుందనండి. సార్ చెప్పాడనమాట. ధ్యాన నవరాత్రులు జరుగుతున్నప్పుడు మాకు ఒంగోలులో పిరమిడ్ తరపున సూర్యప్రకాశ్‌రావు గారి ఆధ్వర్యంలో సూర్య ఈళ్ళందరూ ఉన్నారు. బద్రి, అంజిరెడ్డి అన్న, సన్‌షైన్ సార్ ఈళ్ళ ఆధ్వర్యంలో మాకు ప్రతి సంవత్సరం గూడా ధ్యాన నవరాత్రులు జరుగుతాయండి. ఒంగోలులో వచ్చేటప్పటికి. బద్రి సార్ వచ్చేటప్పటికి ఒకరోజు చెప్పడం జరిగింది. మానవుడి భౌతిక జీవితము వాక్ మీద, భావన, చేష్టా క్షేత్రాల మీద ఈ 3 క్షేత్రాల మీదే మానవుడి జీవితము ఉపయోగపడి ఉన్నది. ఈ 3 గనక వాళ్ళు వాళ్ళ స్వాధీన పరుచుకోగలిగితే అద్భుతమైన జీవితాన్ని జీవించొచ్చండి. అద్భుతమైన జీవితమే అన్నమాట. వాస్తవ సత్యం అన్నమాట. స్వానుభవంగా నా పరంగా, నా వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నానన్నమాట. వాక్ అండి. అవసరమైతేనే మాట్లాడు. సార్ ఎన్నో సార్లు చెప్తుంటారన్నమాట. ప్రతి దానిలో చెప్తుంటాడన్నమాట సార్ అన్నమాట. అవసరమైతేనే మాట్లాడు. అనవసరంగా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడతావు? మాట్లాడి అనవసరంగా ఎనర్జీ కోల్పోవడం దేనికి? వాక్ అండి. త్రికరణ శుద్ధి మనస, వాచ, కర్మణ వాక్ క్షేత్రాన్ని అద్భుతంగా మనము ఖచ్చితంగా నోటి నుంచి వచ్చేది వాస్తవికత ఉండాలి. భావన గూడా వాస్తవికత ఉండాలి. చేసే చేష్టాలు గూడా వాస్తవికత ఉండాలి. చేసే చేష్టాలు భార్య దగ్గరైనా, స్నేహితుడి దగ్గరైనా, పిల్లల దగ్గరైనా కూడా చేష్టాలు తమాషా పరంగా గూడా దాన్ని ప్రదర్శించకూడదనేది నా స్వానుభవం అండి. నా మిత్రత్వంతోటి నా కొడుకే అని చెప్పేసి సోషల్‌గా వచ్చేటప్పటికి నేనెంతో కొంచెం క్లోజ్‌గా దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకొంచెం దగ్గరికెళ్ళాలనిపిస్తది. అదేనండి భౌతిక జీవితం. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలనిపిస్తదనమాట. అదే వచ్చేటప్పటికి ఆ మిత్రత్వం కాదా శత్రుత్వం అయిపోతదండి. కొడుకు దగ్గరైనా, భార్య దగ్గరైనా, తమ్ముడి దగ్గరైనా, స్నేహితుడి దగ్గరైనా, తల్లిదండ్రుల దగ్గరైనా కూడా అనమాట. ఎవరి దగ్గరైనా కూడా శత్రుత్వంగా మారుతుందనమాట. మధ్యే మార్గము, సాక్షాభూత తత్వము. ఇట్లానే ఉండాలండి. మధ్య మార్గంతో మాట్లాడామా, ఉన్నామా, దానిలో ఉన్న జ్ఞానాన్న మనము తీసుకున్నామా. తద్వారా అంటే అంటున్నట్టే మధ్య మార్గంతో ఉంటేనే భౌతిక జీవితం అద్భుతం అండి. భావన మన థాట్ రిలీజ్ చేసేటప్పుడు అది పాజిటివ్‌తోనే ఉండాలండి. పాజిటివ్‌తోనే ఉండాలనమాట. నెగెటివ్‌గా ఉందంటే యద్భావం తద్భవతనమాట. ఆ అనుభవాన్ని కూడా నేను అనుభవించానండి. స్వానుభవంగా అనమాట.
వాస్తవికతలోనే ఉండేవాడినండి. సత్యాన్నే మాట్లాడేవాడినండి. వాస్తవం అయితేనే చెప్పేవాడినండి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనకనవసరం అండి. ఆ రకంగా ఉన్నప్పుడు థాట్ రిలీజ్ చేసామంటే ఖచ్చితంగా టెలిపతి ఉన్నది కదా! మీ అందరికీ తెలిసిందే. నేను చిన్నవాడిని మీ ముందల పిల్లవాడిని ఆధ్యాత్మికతలో. వచ్చేటప్పటికి ఆ టెలిపతి ద్వారా వృక్షంతో మాట్లాడొచ్చు. తద్వారా ఒకళ్ళు కాల్ కమ్యూనికేషన్ ద్వారా భావనని పంపించామనంటే తద్వారా వాళ్ళు కాల్ కమ్యూనికేషను వచ్చే అవకాశాలున్నవి. ఆ రకంగా నేను స్వానుభవాన్ని అనుభవించానండి. ఈ మధ్య 3 డేస్ బ్యాక్ గూడా అండి. 3 డేస్ బ్యాక్ గూడా అనమాట. కానీ ఏమి జరగాలి అననంటే మన ఇన్నర్ లోపల మనలో మార్పు తెచ్చుకొని అంతా కూడా స్వచ్ఛతతోటి, త్రికరణ శుద్ధితోటి ఏంది ఆ రకంగా ఉండగలిగితేనే ప్రకృతి మనకు సహకరిస్తదండి. కొంతమంది అంటుంటారండి, ప్రకృతి సహకరిస్తే ఆర్థికంగా వచ్చేసి నా సమస్యలు నాకుండయి, నా బాధలు నాకుండయి, ధ్యానం అంటాడు, గోంగూర, తోటకూర అంటారు. ఏంటి ప్రకృతి సహకరించేది? ప్రకృతి అంటే ఏమిటండి? ప్రకృతి అంటే ఏమిటి? ఆ! తద్వారా మిత్రత్వం ఉన్నది. నేనే సరియైన జీవనం జీవిస్తూ, నేను సక్రమంగా ఉండేవాడిని అయితే మిత్రుల ద్వారాను, బంధువుల ద్వారాను ఏంది ఎవరో ఒకరి ద్వారానో సహకారం పొందుతాననమాట. ఖచ్చితంగా నేను ఎన్నో పొందున్నాననమాట ఆ రకంగా అనమాట. నేను ఒక ఇంటిని నిర్మాణిస్తే, ఆ నిర్మాణంలో నా దగ్గర అమౌంట్ అనేది లేకపోతే అంటే భౌతికంగానే నేను చెప్తుంది. భౌతికమైనవి చెప్తున్నాననమాట. అమౌంట్ లేకపోతే 70,000తో స్టార్ట్ చేసిన ఇల్లు 8,00,000 అయిందండి. ఎట్లా అయింది? 8,00,000 ఎట్లా వచ్చింది నాకు? సరైన జీవనాన్ని జీవించబట్టి, సక్రమంగా ఉండబట్టి, ఆధ్యాత్మికంగా ధ్యాన సాధన చేయబట్టి, జ్ఞానాన్ని పొందుతూ ఉండబట్టి, వర్తమానంలో ఉండబట్టి, వాస్తవికతతో జీవించబట్టి ఆ ఇల్లు పూర్తయిందండి. లేపోతే కాదు. ఆ రకంగా మిత్రుల ద్వారా నాకు హెల్ప్ చేయటం జరిగింది. నేను అడగను గూడా అడగలేదండి. తద్వారా వాళ్ళకే వారే అనమాట. వాళ్ళకే వారే ఇయ్యటం జరిగింది. ఈ రోజుకి గూడా వ్యక్తిగతంగా, భౌతికంగా, పర్సన్ కరెక్ట్ అనుకోవడం, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నాము అని చెప్పేసి ఈ రోజుకి గూడా వచ్చేటప్పటికి భౌతికంగా ఎన్నో రిస్కులు ఉండొచ్చండి. కానీ ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా వచ్చేది ఏది కూడా, ఏమీ కూడా ఏంటి మనము పంచుతూనే ఉండాలండి. భౌతికంగా ఏదైనా కూడా చూడండి వచ్చేటప్పుడు ఏమి తేలేదు, ఎళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళమనమాట. ఆ విషయం గూడా నాకు తెలీదండి పూర్తిగా ధ్యానంలో రాకముందల. తల్లి గర్భంలోకి ఎందుకొస్తున్నామా? ఏంటా? తల్లి గర్భంలోకి మనము వాళ్ళని యాక్సెప్ట్ చేసుకొని ఆ గర్భంలో నేను జన్మ తీసుకోవాలి అనని చెప్పేసేసి ఆ తల్లి గర్భంలోకి నేను వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రావటము జరుగుతారు. సీనియర్ మాస్టర్స్ చెప్పారు. తద్వారా నేను విశ్వసిస్తున్నాను కూడా దాన్ని. తద్వారా వస్తూ ఉన్నాము భూమి మీదకి. అక్కడ నిర్ణయం తీసుకొని వస్తున్నాము. కర్మఫలము వల్ల, తద్వారా సంచిత ప్రారబ్ధ ఆగామినందు కొన్నైనా తీర్చుకుందామని చెప్పేసి తల్లి గర్భంలోకి తల్లిదండ్రుల వాళ్ళ శుక్లపక్షాల ద్వారా మనము వాళ్ళు అండము, పిండము అండముగా మారి, తద్వారా శిశువుగా మారి, తద్వారా మనము భూమి మీద రావటం జరుగుద్దనమాట. అంత అద్భుతంగానే ఉంటది. గర్భమునందు ఉన్నంత అంత అద్భుతంగానే ఉంటదనమాట. భూమి మీదకొచ్చేటప్పుడేనండి జరిగేదనమాట. అవన్నీ ఏమి తెలీదండి. అయన్నీ ఏం తెలియకుండానే ఉంది విగ్రహారాధనలో ఉన్నప్పుడనమాట. భూమి మీదకి రావటము, కర్మస్థితితో ఉండటము, కర్మానుసారే బుద్ధి నడుస్తది. తద్వారా వచ్చేటప్పటికి దాని ప్రతిఫలము ఖచ్చితంగా స్వీకరించాలనమాట. ఎవరైనా కూడా. ఎవడు చూడటం లేదే, ఎవడు ఏమి ఇది కావటం లేదే, నా కొరకు నా శరీరాన్ని సుఖపెడుతున్నానే, నా ఆనందాన్ని నేనున్నానే, నా భార్య బాగుంది, నా పిల్లలు నా బిడ్డలు బాగుండారే అనే స్వార్థపూరితమైన జీవితంతోటి ఆర్థికంగా సంపాదించి, కూడబెట్టుకొని మనం ఎత్తకెళ్ళేది ఏమీ లేదండి. ఏమీ లేదు. అద్భుతమైన జ్ఞానము, ఆత్మస్థితి, వెదుగుదల, జ్ఞాన ప్రచారము ద్వారా ఎంతోనండి. ఎంతో ఎనర్జీసు, ఎంతో ఆరోగ్యము, ఎంతో ఆనందమనమాట. ఆ రకంగా మనము తీసుకెళ్ళేది ఏమీ లేదు కాబట్టి, మనసు అనేది నేత్రములనేది చూసిన ఎడల, మనసనేది లగుదోలించకుండా, బుద్ధిపరంగా వికసింపచేసి, తద్వారా మంచి చెడుల వివేకాన్ని, అవివేకాన్ని, అజ్ఞానం నుంచి జ్ఞానము నుంచి, జ్ఞానము వైపు నడిపించేది బుద్ధితోనే నిర్ణయం చేయబడి, తద్వారా ఆత్మ ద్వారా లోపల ఆలోచించుకొని, తద్వారా చెయ్యొచ్చో, చేయకూడదని నిర్ణయం చేసుకునే శక్తి ఇచ్చేది జ్ఞానం ఒకటేనండి. ఈ జ్ఞానమంతా గూడా నేను ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాతే జరిగిందండి. వాస్తవికత అంతా కూడా. అద్భుతము. పిఎంసి ఛానలు అద్భుతమైన ధ్యాన ప్రచారము. ఎంతోమందండి వాలంటీర్స్ అనమాట. ఎంతోమంది వాలంటీర్స్ వచ్చేటప్పటికి ఎంతో అద్భుతంగా పట్టుదలతోటి, కృషి, శ్రమ, తద్వారా పత్రి గారి సందేశము, పత్రి మేడం గారిది ఒక యూనిటీ తోటి ఎంతో అద్భుతంగా చేస్తూ ఉన్నారండి. శాటిలైట్ ద్వారా మన పిఎంసి ఛానల్ ఎంతో తక్కువ టైంలోనే టాటా స్కై ద్వారా మన పిఎంసి ఛానల్ విడుదల చేయడము జరిగింది.
తద్వారా ఎంతోమంది డోనర్స్ అండి. ఏమండి పీఎంసీ ఛానల్‌కి ఎంతోమంది ఎంతో డొనేట్ చేయాలండి. ఖచ్చితంగా అండి. మన ఆర్థిక స్తోమతను బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళండి. వాళ్ళు లక్షిచ్చారని మనం లక్ష ఇయ్యాలని లేదు. 10,000 ఇచ్చారని చెప్పేసి మనం 10,000 ఇవ్వాలని లేదండి. మన స్తోమతకండి ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రస్టీలు, ఆ పీఎంసీకి మనం వీలైనంత వరకు మన సహాయం మనము మంత్లీ ఉందండి. ఏంది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది మనం ఒక్కరము మన ఆనందాన్ని మనం పొందటం కాదండి. సార్ చెప్పినాడు గదా! ప్రతి ఒక్కరు గూడా పంచాలి. పంచితే పెంచబడిద్ది. ఆ రో ఆ రోజున సార్ ప్రణాళిక ఈ రోజున మా ఈతమక్కల కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లాకి మా హరిబాబు ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని పుంజుకోవడం జరిగినది. వారికై వారు ఉంటే ఎవరికి వారు స్వార్థమే అని అనుకుంటే, ఎవరి జ్ఞానము వాళ్ళదే అని అనుకుంటే అది కాదండి. మనం వీలైనంత వరకు ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము ఏంది పొందిన జ్ఞానము ఆర్థికంగా, మానసికంగా ఏండి ఈటన్నిటి పరంగా అండి. అన్నిటి పరంగా ఏదైనా కూడా యాక్సెప్ట్ తీసుకుంటదండి పీఎంసీ మటుకు. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మటుకు ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ అండి. వర్ణించిన అనునాతీతం అనమాట. శారద మటుకు. ఎనర్జీని, దీప్తి మేడం గారు అసలు అద్భుతమైన సెషన్ అండి. సేతు విజ్ఞాన్ అసలు ఏమి కనెక్ట్ అయిపోతున్నారంట. అసలు అద్భుతమైన జ్ఞానం అండి అదంతా కూడా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో లింక్ అవుతున్నారు. ఆ! అసలు దీనిలోకి వచ్చేసేసి లింకు అవుతదా? యాక్సెప్ట్ చేస్తారా? చేయరని ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారటండి. నాకు తెలీదు సేతు గురించి. మా హరిబాబు గారే అనమాట. "రేయ్! ఏమనుకుంటున్నావు? దాంట్లో జాయిన్ మామూలు ధ్యానం వేరు. ఇదంతా గ్రూప్ మెడిటేషన్ వేరు." ఆ! అని అనేది. గ్రూప్ మెడిటేషన్ ప్రత్యేకత కూడా కాకుండా ఈ జూమ్ సెషన్ నందు ఎంతో అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని తీసుకోవటము జరుగుతుందండి. సేతు విజ్ఞాన్ బాలకృష్ణ సార్‌కి, వచ్చి ప్రేమ్‌నాథ్ సార్‌కి, దీప్తి మేడంకి, పావని మేడంకి ఆహ్, వచ్చిన జూమ్ సెషన్ ట్రస్టీ అందరికి గూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఉంటున్నానండి. ఇది నేను అద్భుతమైన ధ్యానాన్ని మటుకు ఎవరు కూడా వచ్చిన వారు వదలొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చైతన్యము తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానము పొందాలంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందేను. వచ్చిన తర్వాతే ఏదైనా ఎన్నో ఆధ్యాత్మికత సమస్యలున్నాయండి. ఎన్నో ఉన్నాయన్నమాట. కోకొల్లలున్నాయన్నమాట. కానీ ఎన్నో ట్రస్టీలకి తిరిగి ఎన్నో సంస్థలకి వెళ్ళి కానీ ఎంతోమంది ఈ ట్రస్టీలోకొచ్చినోళ్ళుండారండి. సర్వము, సర్వము ఒకటే అని చెప్తుందండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సర్వము ఒకటమే. సర్వము ఆత్మ పదార్థమే. నా ట్రస్టీకి రా. నా దేవుడే గొప్పవాడు అని చెప్పలేదండి. జీసస్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, పరమశివుడైనా, ఎవరైనా గూడా సర్వము ఆత్మ పదార్థమే. సర్వ చైతన్యమే. పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మలుగా, అంశాత్మ నుంచి దివ్యాత్మలుగా ఎదగగలిగేది అద్భుతమైన ఆత్మజ్ఞానము, సాధన. సాధన లేనిదే ఎవరు ఎన్ని పూజారులు చేసినా, ఎంతమంది వచ్చేసేసి యాగాలు చేసినను, యజ్ఞాలు చేసినను, ఎంతోమంది వచ్చేటప్పటికి స్వామీజీలున్నారనమాట. ఎవరు ఏం చెప్పినా ఏమి ఉపయోగం లేదండి. స్వానుభవం అనేది ఒకటి కావాలండి. స్వానుభవం పొందాలంటే ధ్యాన సాధన అనేది చేయాలండి. ధ్యాన సాధన ద్వారానే స్వానుభవాన్ని పొందగలుగుతాం. డబ్బుతో కొనేది కాదండి. ఒకళ్ళు ఇచ్చేది కాదండి. ఒకళ్ళు చెప్పేది ఎంతవరకు చెప్తారు, మోటివేటింగ్ చేస్తారు, మార్గదర్శకులవుతారండి. మార్గదర్శకులయ్యారనమాట. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కోకొల్లలు, లక్షల మందనమాట మార్గదర్శకులయ్యున్నారు. సాధన చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, చెబుతూ ఉన్నారు. ఎంతో ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారండి మన ట్రస్టీలనమాట. అందువల్ల సర్వ సృష్టినందు కూడా ఆత్మ పదార్థము ఒకటే ఆయనని, ఒకే చైతన్యము అని చెప్పగలిగిన ఒక మన పీఎంసీ ఛానల్‌కే మనకొచ్చేటప్పటికి గర్వంగా మనం చెప్పుకోగలుగుతామండి. ఆ రకంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా సాధన చేయండి. ధ్యానములు అనేక రకాలు ఉన్నవి. అనేక మార్గాలున్నవి. కానీ గమ్యము ఒకటే అని తెలుసుకోండి. కానీ ఏ ధ్యాన సాధన అనేది వాస్తవికతకు రండి. తద్వారా సాధన చేయండి. స్వానుభవాన్ని పొందండి. వాస్తవికతను మీరే తెలుసుకోండి. తద్వారా ఆ సాధనని మీరే నిర్ణయించుకోండి. ఎంతో అద్భుతం అండి. ఓకే మాస్టర్స్. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన పీఎంసీ ఛానల్‌కి, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, అద్భుతమైన హాస్టల్ మాస్టర్స్, హాస్టల్ కిస్టర్స్, హాస్టల్ పిరమిడ్స్‌కి, గెలాక్సీ మాస్టర్స్‌కి అందరికీ అద్భుతమైన ఆత్మ ప్రణామాలు. నా హృదయపూర్వకంగా కోటి కోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.